శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో జనవరి మాసంలో 16వ తారీఖు నుండి 31వ తారీఖు మధ్యన ఉన్నటువంటి గ్రహస్థితి ఆధారంగా మిథున రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో గ్రహస్థితి 4 గ్రహాలు మకర రాశిలో సంచరిస్తున్నారు. 17వ తారీఖు నుండి శుక్రుడు, ప్రారంభం నుంచి రవి, కుజుడు, బుధుడు ఆల్రెడీ మకర రాశిలో ఉన్నారు. ఇక గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు మీనం, రాహువు కుంభం, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ పక్షంలో గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, మిథున రాశి వారికి గురువు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే మిథునంలోనే సంచరిస్తున్నాడు. మిథునంలో సంచరించడం మూలకంగా ఉద్యోగస్తులకు వర్క్ ప్లేస్లో సంతృప్తి ఉంటుంది. అయితే బరువు బాధ్యతలు పెరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అంటే హైఅప్స్ కానివ్వండి, యాజమాన్యం కానివ్వండి, మీకు బాధ్యతలను అప్పగిస్తారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ ఈ స్థితి మూలకంగా తెలుస్తుంది. ఇక రవి, కుజుడు, బుధుడు, శుక్రుడి యొక్క కాంబినేషన్ మూలకంగా వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. అష్టమ స్థానంలో బుధుడు, అష్టమ స్థానంలోకి 17వ తారీఖు నుండి శుక్రుడు కూడాను ఎంటర్ అవుతున్నాడు. ఆల్రెడీ రవి, కుజులు అష్టమ స్థానంలో ఉన్నారు. రవి, కుజుల యొక్క ప్రాబల్యం మూలకంగా కొంత ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు, ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ బుధుడు, శుక్రుడి మూలకంగా కొన్ని మంచి పనులు కూడాను మనకు జరుగుతాయి. కాబట్టి వ్యాపారస్తులు కొంత ఆలోచించి ఒప్పందాలు చేసుకున్నట్టయితే వ్యాపారము లాభదాయకంగానే కొనసాగుతుంది. ఇక కుటుంబం లోపల భార్యాభర్తలతో, పిల్లలతో, అందరితో కూడాను సఖ్యతతో ఉంటారు. ఆరోగ్యము నిలకడగా ఉంటుంది. పూర్వం ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కొన్ని మీకు తగ్గుముఖం పడతాయి. అయినప్పటికీ ఆరోగ్యం పైన మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పక్షం లోపల వర్క్ లోడ్ పెరుగుతుంది కాబట్టి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక విద్యార్థుల విషయము ఆలోచించినట్టయితే విద్యార్థులకు కొంత భారం పెరుగుతుంది. మీరు ఏకాగ్రతతో చదవవలసినటువంటి సమయము. ఏకాగ్రతను మీరు ప్రదర్శించినట్టయితే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకు పని భారం పెరగడం మూలకంగా కొంత మానసిక, శారీరక ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడాను ఒక పక్కన కనబడుతున్నాయి. ప్రయాణాలు సామాన్యంగా ఉంటాయి. అంటే మీకు అవసరం అనుకుంటేనే ప్రయాణాలు చేయండి. అనవసరమైనటువంటి ప్రయాణాల మూలకంగా ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతుంది. కాబట్టి మీరు ప్రయాణాలను అవసరం అనుకుంటేనే చేయడము ఈ పక్షంలో చాలా మంచిది. ఇక గురువు మూలకంగా జన్మస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి అనవసరమైనటువంటి ఆలోచనలు, తద్వారా మీకు కొంత వర్క్ డిస్టర్బెన్స్ అయ్యేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన కనబడుతుంది. దీనికి రెక్టిఫికేషన్ కొరకై మీరు ఆధ్యాత్మికతను డెవలప్ చేసుకోండి. భగవంతుడిపై మనస్సు నిలపడము, గురువులపై మనస్సు నిలపడము, వారి యొక్క ప్రవచనాలను, ప్రబోధాలను వినడము, తద్వారా మీకు కొంత మానసికమైనటువంటి ఒక స్థైర్యం ఏర్పడుతుంది. ఇక శనీశ్వరుడు మిథున రాశి వారికి ముఖ్యంగా దశమ స్థానంలో ఉన్నాడు కనుక దశమ స్థానంలో గోచార రీత్యా ప్రతికూలం కనుక మీరు చేస్తున్నటువంటి పని లోపల కొంత డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ 9వ స్థానాధిపతి దశమంలో ఉన్నాడు. దీని రిప్రజెంటేషన్ ఏంటంటే, మీరు ఒకవేళ మనస్సు నిలిపి ఏకాగ్రతతో మీ స్కిల్స్ను ప్రదర్శించి పనులు చేసినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి ప్రొఫెషన్ లోపల కూడాను అనేటువంటిది ఇక్కడ మనకు తెలుస్తుంది. దాన్ని మీరు సద్వినియోగపరచుకోండి.
ఇక వ్యాపారము సజావుగానే కొనసాగుతుంది, ఇబ్బంది ఏమీ లేదు. పెద్దల యొక్క మాటలకు మీరు విలువ ఇవ్వండి, వాళ్ళ యొక్క సూచనలను పాటించండి. మీ ఆలోచనలను ఇమ్మీడియట్గా మీరు ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నాలు చేయండి. ఆలోచనలు వస్తుంటాయి, మంచి ఆలోచనలే రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ పక్షం లోపల వాటిని మీరు తాత్సారం చేసినట్టయితే సత్ఫలితాలు ఉండవు. కనుక మీరు ఇమ్మీడియట్గా వాటిని ఇంప్లిమెంటేషన్ చేయండి, సత్ఫలితాలను పొందుతారు. స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. అయినప్పటికీ వాళ్ళ మూలకంగా కొన్ని పనులు నెరవేరుతాయి. కొంత జాగ్రత్తతో వాళ్ళ యొక్క స్నేహాన్ని ఉపయోగించుకోండి. ఇక పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి విషయాలను వాళ్ళతో చర్చించకుండా ఉండడం చాలా మంచిది. కుటుంబంలో అందరితో కూడాను సయోధ్య ఉంటుంది. ఈ విధంగా గ్రహస్థితి మిథున రాశి వారికి ఈ పక్షంలో ఉంది. మిథున రాశి వారికి గురువు జన్మస్థానంలో ఉన్నాడు కాబట్టి గురు నిమిత్తమై మీరు పరిహారం చేసుకోండి. గురువు కొరకై ఏం చేయాలి? గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి. మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.